ఏపీలో అధికార వైసీపీ మొత్తం ఒకేసారి 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ నివాళులర్పించిన సీఎం జగన్ అక్కడ అభ్యర్థుల జాబితాను ప్రకటింపచేశారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థులను నందిగామ సురేష్ ప్రకటించారు. ఇక ఈ జాబితాలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. బీసీలు, ఎస్సీలు, మైనారిటీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50% సీట్లు కేటాయించారు. సామాజిక న్యాయం పట్ల తమ నిబద్ధత చాటుకున్నారు. అసెంబ్లీ, లోక్సభకి కలిపి 200 సీట్లు ఉండగా అందులో 100 బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు కేటాయించారు. వీటిలో 84 ఎమ్మెల్యే, 16 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25 ఎంపీ సీట్లలో ములుగు ఎస్సీలకు, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 13, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు గతంలో కంటే 11 సీట్లు అదనంగా కేటాయించారు. బీసీలకు ఈసారి 48 సీట్లు కేటాయించారు. మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. మైనార్టీలకు 7 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. అలాగే మహిళలకు 3 ఎంపీ సీట్లను కేటాయించారు. ఈసారి 2024లో బీసీలకు ఏకంగా 16 సీట్లు కేటాయించడం విశేషం. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం 12 ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. అన్ని వర్గాలకు అవకాశాలు ఉండేలా తుది జాబితా రూపొందించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు సీటు దక్కలేదు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, గెలుపోటమిలే ప్రామాణికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కొందరు వారసులకు సీటు కేటాయించారు. తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గుంటూరు ఈస్ట్ షేక్నూరి ఫాతిమా, మచిలీపట్నం ఫేర్ని కృష్ణమూర్తి, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్లకి వారసుల కోటాలో సీట్లు దక్కాయి. అలాగే పోలవరం నుంచి తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికి సీటు దక్కింది. అలాగే జగ్గంపేట, ప్రత్తిపాడు, పీఠాపురం, పి గన్నవరం, విజయవాడ సెంట్రల్, ఎమ్మిగనూరు, అనకాపల్లి, సంతనూతలపాడు, మంగళగిరి, గాజువాక, గుంటూరు వెస్ట్, కదిరి, చింతలపూడి, రాయదుర్గం, దర్శిపూతలపట్టు, మదనపల్లె, రాజంపేట, కోడుమూరు, గూడూరు, పెనుమలూరు, పాయకరావుపేట, చిత్తూరు హిందూపురం ఎంపీ, కర్నూలు ఎంపీ, ఏలూరు, విశాఖ, నెల్లూరు, ఒంగోలు, నరసరావుపేట ఇలా ఏకంగా 14 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులని మార్చారు. అనకాపల్లి బీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఇక 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 17 డాక్టర్లు, 34 మంది ఇంజనీర్లు, 2 సివిల్స్ అధికారులకు అవకాశం దక్కింది. అభ్యర్థుల్లో 77% మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ఇక సీటు దక్కని వైసీపీని కొందరు నేతలు వీడారు. లోక్సభ ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి పార్టీని వీడారు. మొత్తం 5 లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. ఇక ఎమ్మెల్యే స్థానాల్లో అన్ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వైసీపీ బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో 175కు 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంట్ అభ్యర్థుల్లో సైతం సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాకు వైసీపీ అధ్యక్షులు పెద్దపీట వేస్తున్నారు. రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సైతం కొత్త వారికి అవకాశం కల్పించడమో, నియోజకవర్గాల్లో మార్పు చేయడమో చేశారు. దీని ద్వారా స్థానికంగా ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్న వారికి మరో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని పరిచయం చేశారు. గతంలోని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు పార్టీ మారగా సీటు దక్కదని, స్థానం మారిందని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వంటి వారు పార్టీని వీడారు. ఆయా స్థానాల్లో వైసీపీ కొత్త అభ్యర్థులకు స్థానం ఇచ్చింది. జిల్లాల వారీగా పక్క గెలుపు లెక్కలు, సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాధాన్యత వంటి అన్ని అంశాలని బేరీజు వేసుకొని అభ్యర్థులను ప్రకటించారు. ఏకంగా సగం స్థానాలని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడం విశేషం. ఎంపీ స్థానాల్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఓసీల కంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. అలాగే రోజా అంబటి వంటి మంత్రులకి అవకాశం దక్కదనుకున్నా మళ్లీ ఛాన్స్ దక్కింది. అలాగే వల్లభనేని వంశీ సీటు నిలబెట్టుకున్నారు. ఇలా లిస్టులో పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. మొత్తంగా గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రకటన జరిగినట్టు తెలుస్తుంది.